తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల అక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. ఇక్కడ ఐగుప్తు నుంచి తిరిగి తన యొక్క స్వదేశమునకు ప్రయాణం ఇది. అలాగనే మన బ్రదర్ కూడా యుఎస్ఐ నుంచి తిరిగి తన స్వదేశమునకు ప్రయాణం. మోషే కూడా ఇశ్రాయేలీని తీసుకొని తన స్వదేశానికి రావడానికి ఆయన దేవునితో మాట్లాడినప్పుడు దేవునితో ఏమని మాట్లాడుతుంటే, నేను వీళ్ళని తీసుకెళ్ళాలంటే నువ్వు నాతో రావాలా, నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళను. వీళ్ళు తిరుగుబాటు ప్రజలు, వీళ్ళు గుణుకునే ప్రజలు, కాబట్టి మీరు నాతో ఉండాలి అంటాడు. ఇక్కడ అదే కదా రాయబడింది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినది దేని వలన తెలియబడును. కాబట్టి మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో మనవి చేస్తాడు, నేను వస్తా, ఆనంద్ గారు భయపడకండి, నేను వస్తానంటున్నాడు దేవుడు. ఆనాడు మోషేకి అభయం ఇచ్చిన దేవుడు ఈనాడు మనకు కూడా మీకు కూడా అభయం ఇస్తున్నాడు. ఏం భయపడాల్సిన అక్కర్లా. మోషేకి తోడుగా ఉన్న దేవుడు మీకు ఉండడా? ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే తీసుకొచ్చిన దేవుడే తీసుకెళ్ళాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు అవిధేయతను బట్టి వెళ్ళారు. తిరిగి దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? వాళ్ళ విధేయతను బట్టి అలా తీసుకురావాలనుకున్నారు. కానీ మనమైతే దేవుడిని ప్రార్థన చేశాము, యూఎస్ఐకి వెళ్ళాలని తెచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా మరి ఆయన చిత్తమనే మనం అడుగుతున్నాం, ప్రభువా నువ్వు నాతో ఉండు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఒక పాట పాడారు, 91వ కీర్తన నుంచి పాడారు ఒక పాట కదా, నేను అది వెంటనే చూశాను బైబిల్. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా లేకపోతే మనం ఎప్పుడూ కూడా ముందుకు జరగలేము కదా. కనుక ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండును అంటున్నాడు. అంతేకాదు కానీ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంది.